ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారు తన సినిమాతో, తన యాక్టింగ్తో, తను క్రియేట్ చేసిన రికార్డ్స్తో ఎంత వార్తల్లోకి ఎక్కారో అంతగానే అపవాదులు కూడా పాప ఆయన మూటగట్టుకోవడం జరిగింది. అది ఆయనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన దాంట్లోకి యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు సినిమాస్ అంటూ ఒక మెట్టు ఎదిగిన సందర్భంలో మళ్ళీ ఎందుకు కిందికి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే అక్కడ క్రియేట్ అయినవి వీళ్ళకి అస్త్రాలు అవుతున్నాయా అనేది తెలియట్లేదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి లెజెండరీ డైరెక్టర్స్ దాంట్లో మన ఆర్జీవిని మిస్ చేశారు, బోయపాటి సీనుని మిస్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి పూరి జగన్నాథ్ని మిస్ చేశారు. మెయిన్ ఆయనతో కలిసి ఇందులో ఆర్జీవిని పక్కన పెట్టేస్తే ఇద్దరు ఆయనకు మంచి హిట్స్ ఇచ్చారు. దేశముదురు కావచ్చు, ఇది సరైనోడు కావచ్చు, రెండు డిఫరెంట్ జానర్స్. కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టిని తీసుకొచ్చి పెట్టారు. మరి మన డైరెక్టర్స్కి మనం గౌరవం ఇవ్వకపోతే ఎలా అన్నది ఫస్ట్ రేజ్ అవుతున్న పాయింట్. దీని గురించి ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది ఎవరికైతే అప్పచెప్పారో మీరు చెప్పినటువంటి ఆ డైరెక్టర్స్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్లో చేశారు, అవి వాటికి సంబంధించి ఫలానా వాళ్ళవి చేయమని చెప్పినటువంటి లిస్టులో మీరు చెప్పినటువంటి వాళ్ళల్లో పూరి జగన్నాథ్ గారు, బోయపాటి సీను గారు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. కాకపోతే ఏంటంటే వాడు తయారు చేసి తీసుకొచ్చే క్రమంలో అవి మిస్ప్లేస్ అవ్వటమో లేకపోతే కొన్ని లేట్ అవ్వటమో అయి ఉండొచ్చు. ఎందుకంటే సమర్థించుకోవడం కాదు, ఎందుకంటే అంతా ఇప్పుడు పూరి జగన్నాథ్ గారితో ఏ ఇష్యూస్ లేవు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఇష్యూస్ లేవండి. తర్వాత మన బోయపాటి సీను గారితో సరైనోడు 2 అని, లేకపోతే బోయపాటి సీను గారితో ఒక సినిమా చెయ్యాలని కథల దశలో ఉంది, కథా చర్చల దశలో ఉంది. ఏది బోయపాటి సీను గారు, అల్లు అర్జున్ గారు. నాట్ ఓన్లీ ఆ రెండు కాదండి, ఇంకా చాలా ఉన్నాయంట. నాకున్న సమాచారం మేరకు ఇన్సైడ్ సోర్సు, నాట్ ఓన్లీ ద 2 photographs, దర్ ఆర్ సో మెనీ ఫోటోగ్రాఫ్స్. ఇంకా చాలా హీరోయిన్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే రామలింగయ్య గారికి అల్లు సినిమాస్ అంటే ఏంటి, అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు మాత్రమే కాదు, రామలింగయ్య గారు ఆద్యులు బాధ్యులు. 1953లో ఆయన పుట్టిల్లు సినిమా విడుదల కాకపోతే ఇవాళ మనం అల్లు అరవింద్ గారి గురించి, అల్లు అర్జున్ గారి గురించి మనం మాట్లాడుకునే ప్రసక్తే లేదు అసలు. ఆయన వేసినటువంటి పునాది. రామలింగయ్య గారికి సంబంధించి కొంతమంది రచయితలు, నిర్మాతలు, దర్శకులు సహా నటీనటులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఒక వాళ్ళు రెడీ అవుతోంది, ఏది కొంతమందితో. అట్లా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ. నేను అనుకోవడం ఏంటంటే ఇనాగరేషన్ ఒకటి, ఈ పనులన్నీ పూర్తయ్యేటటువంటి సమయానికి ఏంటంటే ఇది మొత్తం ఒక క్లెమ్జీనెస్, ఒక కన్ఫ్యూజన్ కింద అయి ఉంటుందని అనుకుంటున్నాను తప్ప మిస్ చేసేంత ఇదైతే లేదు, వాస్తవానికి అయితే లేదు. నాకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాంటెడ్గా చేయలేదు. అవును, అంతమందిని చెయ్యరు అసలు. ఎలా అసలు ఎందుకు బోయపాటి సీను గారితో సినిమా అనౌన్స్ చేయబోతున్నారు. ఫోటో ఉంది, రిషబ్ శెట్టిది ఉంది, హీరో అండ్ రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్, మణిరత్నం గారిది ఉంది. అవును, ఇప్పుడు పక్క వాళ్ళను కిరీటం ఇవ్వండి కాదని అన్నట్ల, కానీ ఆర్జీవి గారు అవునన్నా కాదన్నా తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్, ఇప్పుడైనా ప్రభావం తగ్గిపోవచ్చు, కానీ ఒకప్పుడు టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఆ స్టోరీ అది కావచ్చు, ఆయన గురించి చెప్పాలంటే సినిమా డైరెక్టర్స్ అంటేనే రామ్ గోపాల్ వర్మ గారికి ముందు, వర్మ తర్వాత అనేటటువంటి రాజమౌళి గారు కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, ఇప్పుడు మీరు రాసిన వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళే, పని చేయకపోయినా ప్రభావితులైనటువంటి. అదే అంటే ఆయన వర్క్ ఆఫ్ స్టైల్ని చూసి వచ్చిన వాళ్ళు చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు దాంట్లో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక మెట్టును పైకి తీసుకెళ్లిన దాంట్లో ఈయనతో కలిసి పనిచేయకపోయినా చాలామంది ఉన్నారు. అంటే పక్క ఇండస్ట్రీకి ఇచ్చిన గౌరవం మన ఇండస్ట్రీకి ఇవ్వకపోవడం బాధాకరం కదా అనేది ప్రశ్న. రామ్ గోపాల్ వర్మ గారి ఫోటో ఉందా లేదా, ఎందుకు లేదు అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అండి. దాని జోలికి మనం దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఓకే, మరి ఆయన చేసిన డైరెక్టర్స్ది అంటే ఓన్లీ యాదృచ్ఛికంగా మిస్ అయిందనా? అది యాదృచ్ఛికంగా అది ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటాయి, ప్లేస్ చేస్తారు నాకు తెలిసి. అది ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్, ఆ గ్యాప్ అయి ఉంటుంది, అంతకు మించి ఇంకేం లేదు. అది ఓకే, అంటే ఆ ఫంక్షన్స్లో అది ఓకే. అంటే అల్లు సినిమాస్కి సంబంధించి అంటే ఒప్పుకుంటున్నా, కాదు ఆయనకు సంబంధించిన వాళ్ళు, ఇందాక నేను చెప్పి ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రముఖుడు వస్తే నేను ఆ ప్రముఖుడిని కలిపి వాడు పక్కకు తప్పుకుంటారు, ఇట్స్ ఓకే. ఇక్కడ మీకు చీఫ్ మినిస్టర్ అడ్రస్ చేస్తున్నటువంటి ఫంక్షన్, చీఫ్ మినిస్టర్ అడ్రస్ చేస్తున్నటువంటి ఒక మెగా ఈవెంట్, ఇది బిగ్ ఈవెంట్. ఈ ఈవెంట్లు ఏంటంటే ఎవడో అన్వాంటెడ్ పీపుల్ వీళ్ళతో పాటు నడిచేసి వెళ్ళిపోయి అక్కడ మీకు వెళ్ళిపోయేది వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆడు సెల్ఫీ అంటాడండి.
మీకు అర్థమవుతుంది కదా అక్కడ ఎంత భద్రతా సిబ్బంది ఉన్నా వీడు వెళ్ళిపోయి అన్వాంటెడ్ పీపుల్. కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. మీకు ఒకసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కలిసి బ్లడ్ డొనేట్ చేస్తున్నామని చెప్పి చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేశారు. చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేసిన తర్వాత చిరంజీవి గారు అడ్రస్ చేసి తిరిగి ఆయన లిఫ్ట్లోకి వెళ్ళిపోతున్న సమయంలో ఏంటంటే కొంతమంది అత్యుత్సాహవంతుల్లాగా లోపలికి చొరబడి వచ్చి ఒక చిరంజీవిని ఇలా పట్టుకున్నాడండి. వాడి గోళ్ళతో ఇలా పట్టుకున్నాడు చిరంజీవి. లిటరలీ బ్లడ్ అన్నమాట. వాడు ఆవేశంతో పట్టుకున్నాడా, ఆనందంతో పట్టుకున్నాడా, అభిమానంతో పట్టుకుంటున్నాడు. గోళ్ళు ఉన్నాయండి బాగా, గోళ్ళతో ఇలా పట్టుకున్నాడు చిరంజీవి గారు. పట్టుకుంటే బ్లడ్ రక్తం వచ్చేసింది. మీకు అర్థమవుతోంది కదా వాడు ఏ ఆలోచనతో పట్టుకున్నా తమను తాము కాపాడుకోవాల్సిందే. స్టార్ హీరోలు తమను తాము కాపాడుకోకుండా మీరు వెళ్ళినప్పుడు అది ఆ సెక్యూరిటీ అనేది చూసుకోకపోతే చాలా కష్టం. వాళ్ళను ముట్టుకోవాలి, దగ్గరుండి చూడాలి, దగ్గర నుంచి చూడటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏంటి వాళ్ళు పిలుస్తారు దగ్గరికి, వాళ్ళు భుజం మీద చేస్తారు. అసలు కొంతమంది మీకు నమ్మరు, మీరు అల్లు అర్జున్ గారు ఆయన గుర్తుపట్టగలిగిన వాళ్ళని ఆయన ఒక హగ్ ఇస్తారు వెంటనే. హ్యూమన్ టచ్ అండి. మీకు తెలియని విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక మనిషి పరిచయం అయిన తర్వాత ఏంటంటే ఆ మనిషిని పలకరించడంలో హ్యూమన్ టచ్ ఉంటుంది. మనల్ని టచ్ చేసో ఒక హగ్ ఇచ్చో మాట్లాడతాడు ఆయనకి అది అలవాటు. మిమ్మల్ని గుర్తుపట్టారనుకోండి, నన్ను గుర్తుపట్టారనుకోండి, వచ్చి జస్ట్ ఎవరిని ఎలా ఉన్నారు అని ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది. ఒక పర్సనల్ ఒక ఫీల్తో కూడినటువంటి ఒక పలకరింపు ఉంటుంది. అందులో ఎక్కడ ఆయన ఎప్పుడు ఇవాళకి ఆయన అలాగే ఉన్నారు. ఈ అన్వాంటెడ్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేశారు, చేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అలాగే స్టేజ్ పైన సీఎం ఉండగా కాళ్ళ మీద కాలేసుకొని ఎందుకు అంటే ఆల్రెడీ కొంత గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డారు కదా, మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది కదా, అది ఎందుకు గమనించుకోలేకపోయారు అనేసి అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. దీని గురించి ఏమంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ సంధ్య గారు. అది ఇట్స్ ఎ బిహేవియర్ అండి. ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ బిహేవియర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది ఒక పర్సనాలిటీ ఎక్స్పోజర్. అది మీకు ఈవేళ ఎల్లలు దాటినటువంటి ఒక స్టార్ హీరో తను ఒద్దికగా అణకువగా వేదిక మీద కాలు మీద కాలు వేసుకోకుండా కూర్చోవటం అనేది చాలామంది స్టార్ హీరోలకి సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే వాళ్ళు తమని తాము స్టార్స్గా వాళ్ళు రూపాంతరం చెందిన తర్వాత, మీరు బాలీవుడ్లో మీరు ఎనీ ఈవెంట్ చూడండి, ఎంత పెద్ద ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు డయాస్ మీద ఉన్నా కూడా పక్కన ఉన్నటువంటి కో ఆర్టిస్టులు లేకపోతే పక్కన రీసెంట్ అప్కమింగ్ స్టార్లు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే అదొక యాటిట్యూడ్, అది ఇట్స్ ఎ ప్రజెంటేషన్ అన్నమాట. అంతే తప్ప అది గర్వము మరొకటో ఇంకొకటో పక్కన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నేను ఇలా కూర్చోవాలి. మీ కాలు మీద కాలు వేసుకోకుండా కూర్చున్నటువంటి ఒకే ఒక స్టారు, ఒకే ఒక ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారు ఒక్కరే. మీకు తెలుసో తెలీదో. మిగతా వాళ్ళందరూ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారికి పక్కన ముఖ్యమంత్రులు ఉన్న, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు పక్కన కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మరొకరు ఉన్న కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. చెన్నారెడ్డి గారు వీళ్ళు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు అనమాట. ఎందుకంటే నేను హీరోని, నేను స్టార్ హీరోని. మీ రంగంలో మీరు గొప్పవాళ్ళు అయితే మా రంగంలో నేను చాలా గొప్పవాడిని. అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి కాలేరు, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ కాలేరు. సమస్య ఏంటంటే అక్కడ ఫీల్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే ఆ వీడియో క్లిప్పింగ్ అనేది సీరియస్లీ ఈయన ఇలా కాలు మీద కాలేసుకొని ఈయన కూర్చున్నారు, ఈయన ఇలా చూసుకొని మళ్ళీ ఇలా అనుకుని ఈయన సీఎం గారు కూడా కాలు మీద కాలేసుకోవడంతో అది ట్రోల్ అయిపోతుంది. అది ఎందుకన్నా మళ్ళీ ఆయనతో పెట్టుకుంటావు, ఆల్రెడీ ఇబ్బంది పడ్డాము, కొంచెం ఒక్కొక్కసారి తగ్గకపోతే కష్టమే అనుకుంటూ కామెంట్స్ వస్తూ ఉంటే నాకు ఎందుకంటే మీరు చాలా దగ్గర నుండి చూశారు అల్లు అర్జున్ గారిని, అందుకోసం అనేసి అంటే ఈ 3 విషయాలకు సంబంధించి బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎదుగుతుంటే ఓరలేనితనం కామన్గానే ఒక మనిషి పైన ఉంటుంది. అందులోని ఇప్పుడు ఆయన చేసిన ఫీట్ 18,000 అనేది ఇప్పుడు ఇంకెవరో టచ్ చేసే సిచ్యువేషన్ కనిపించరు. 1800 కోట్లు అనేది అది ఎవరో టచ్ చేసే సిచ్యువేషన్ కనిపించట్లా. మళ్ళీ అది పెద్దతో సాధ్యం అవుతుందా, పెద్దతో కాకపోతే మళ్ళీ రాజమౌళితోనే సాధ్యం అవుతుందా ఏంటి అని మహేష్ బాబు గారితో అంటే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ దరిదాపుల్లో ఇది రీచ్ అవుతుంది అనేసి కూడా స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నా. ముఖ్యమంత్రులు శాశ్వతం అంటే అవునన్నా కాదన్నా కనుదిష్టి అనేది. ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సంధ్య గారు, స్టార్లు శాశ్వతం. ఎందుకు విషయం చెప్పానంటే పోయిస్ గార్డెన్ చెన్నై, పోయిస్ గార్డెన్ అనేది వెరీ రిచెస్ట్ పీపుల్ నివసించేటటువంటి ఒక ప్రాంతం. ఈ పోయిస్ గార్డెన్లోనే జయలలిత గారు ఉన్నారు. అదే పోయిస్ గార్డెన్కి రజనీకాంత్ గారు కూడా వచ్చి నివసిస్తున్నారు.
ఒకానొక సమయంలో రజనీకాంత్ గారి కోసం వస్తున్నటువంటి అభిమానులు, వెల్లువెత్తుతున్నటువంటి అభిమానులు, ఆయన శుక్రవారం ఎప్పుడు ఆయన ఫ్యాన్స్కి కనిపించడం, కనువిందు చేయటం లాంటిది ఏదో ప్రోగ్రాము. దాంతో ఈవిడ భద్రతా కారణాల దృష్ట్యా ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవిడ ఏం చేశారంటే చాలా భద్రతా కారణాలు చూపిస్తూ చాలా ఉత్తర్వులు జారీ చేసేసారు పోలీస్ గార్డెన్లో. ఈయన కారుని ఆపడం, కారుని ఆపి చాలాసేపు వెయిటింగ్లో పెట్టడం, ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత ఒకరోజు ఏం చేశారంటే ఆలోచించిన దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈయన. రోడ్డు మీద పోలీస్ గార్డెన్లో దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు రజనీకాంత్ గారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ట్రాఫిక్ చాలా గంటలు జామ్ అయిపోయింది. జనమందరూ రజనీకాంత్ కదా భగవంతుడు మీకో నాకో ఎవరికి పడితే వాళ్ళకో స్టార్డమ్ ఇవ్వలేదు. ఇవ్వరు. కొంతమంది స్టార్డమ్ సాధించుకోవడానికి పుట్టారు, కొంతమంది స్టార్లుగానే పుట్టారు. యాక్సెప్టెడ్ కదా, వాస్తవం అది. అది వాస్తవం. 100% వాస్తవం అది. మీరు ఇవాళ కొన్ని సభలలో, కొన్ని ముఖ్యమైన సభలలో ఒక వేదిక మీద ఇంద్ర 175 రోజుల వేడుక గొల్లపూడిలో జరుగుతూ ఉంది. తక్కువలో తక్కువ 10 లక్షల మంది పైన జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు డాష్ మీద ఉన్నారు. ఎవరి మాట వింటారు? ఎవరిని చుట్టానికి జనం వచ్చారు? చిరంజీవి గారిని. దట్ ఇస్ ది మ్యాటర్.